చూస్తుంటే సెంట్రల్ కమిటీ మెంబర్స్ని కూడా మట్టుబెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అమిత్ షా చెప్పింది అమలయ్యేలాగానే కనబడుతున్నది. వాళ్ళు మార్చి 31 నాటికి మావోయిస్టులను మొత్తం నిర్మూలిస్తామని ఏదైతే చెప్పారో అది అమలు చేయడానికే ముందుకెళ్తున్నట్టు కనబడుతున్నది. ఆల్రెడీ నిన్న అమిత్ షా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణ అన్నది కుదరదని చెప్పినట్టుండు. ఎక్కడో చూసిన పట్టుకొని లేపి అవతల పడేస్తున్నారు. ఇక దాంట్లో డౌట్ ఏముంది అందులో? ఇప్పుడు ఆ సెంట్రల్ కమిటీకి సంబంధించిన వాళ్ళు చనిపోయిన దాంట్లో కూడా సెంట్రల్ కమిటీ అంటే వాళ్ళ చుట్టూ గార్డ్స్ 3-4 అంచెల రక్షణ వలయం ఉంటుంది. ఆ రక్షణ వలయంలో ఉన్న గార్డులకు ఏం కాకుండా కేంద్ర కమిటీ సభ్యులకే బుల్లెట్లు తగులుతాయా? అది ఇంపాసిబుల్. అది నేను అనుకోవడం ఇప్పటికే చాలా మందిని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నట్టున్నారు. సమయానికి ఒక్కొక్కరిని ఇష్టపడేస్తున్నారు. అదే జరుగుతున్నట్టు అనిపిస్తున్నది మరి చూస్తుంటే. చూడాలి మరి లాస్ట్కి ఒకరిద్దరు మిగిలినా ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మూమెంటు ఐడియాలజీ భావజాలం గొప్పదే కావచ్చు, కానీ రాజ్యం బలమైంది కదా, వాళ్ళ దగ్గర కావలసినంత టెక్నాలజీ ఉంది. రాజ్యం ఆలోచన ఒకటే, అవతలను ఎట్లని చంపేయాలని. ఇక నా తర్వాత అన్ని రకాల బలగాలు టెక్నాలజీ వ్యవస్థ అంతా రాజ్యం చేతిలో ఉండంగా ఏం తట్టుకుంటారు వాళ్ళు? ఏం తట్టుకొని అడవుల్లో నిలబడి కొట్లాడగలుగుతారు? ఇప్పుడున్న దీంట్లో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు వాళ్ళని ఏం చేయలేరు ఇదని. అది అయ్యే పనేనా ఇప్పుడున్న దాంట్లో? అందుకే ప్రజల్లోకి వచ్చి ఒక ఆల్టర్నేట్ క్రియేట్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందేమో అని అనిపిస్తున్నది. కానీ వాళ్ళు అది ఆలోచించాలి. మావోయిస్ట్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి.